ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు కొన్ని ఉద్యోగాల పైన ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అది డిఎస్సి పైన, హాస్టల్ వెల్ఫేర్ పైన, అదేవిధంగా మనకు గ్రూప్ టూ, అంటే అప్కమింగ్ గ్రూప్ టూ కాదు, ఇప్పుడు జరిగిన గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్, ఇలాంటి విషయాలన్నిటిపైన ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియోలో చాలామందికి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు చూడు లైక్స్ చేయండి చేయండి అంటే మీరు మర్చిపోవడం కాదు, మీరు చేయడం లేదు. ఓకే, మనము టాపిక్లో వెళ్ళే ముందైతే మరొకసారి మళ్ళీ చెప్తున్నా, నేను టెట్ పరీక్షలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా ప్రశాంతంగా ముగిసినాయి. మనకైతే టెట్ అంతా కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది. చాలామంది టెట్ పర్ఫార్మెన్స్ బాగా ఇష్టమన్నా ఈసారి టెట్ క్వాలిఫై అవుతాము అన్నారు. అంటే చాలామంది చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి టెట్ రాస్తున్నారు, కానీ టెట్ క్వాలిఫై కాలేదు వాళ్ళు. ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము, ఈసారి డిఎస్సికి మేము ప్రిపరేషన్కి వెళ్తున్నాము అన్న, మరి ఎలా చదవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, మీకు ఎవరికైతే టెట్ ఆల్రెడీ మీరు క్వాలిఫై అయిపోయినారో, మీకు మంచి మార్కులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇక ఇప్పటికెళ్ళే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. డిఎస్సి 6,000తో వస్తుందా అన్న, 4,000తో వస్తుందా, 5,000తో వస్తుందా అని నన్ను అడుగుతారు. అది ఎన్ని వేలతోనైనా రానియండి. అది ఎన్ని వేలతో డిఎస్సి వచ్చినా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్లో ఉండండి. అవి పోస్టులు పెరిగే అవకాశం అయితే చాలా బాగా ఉన్నది. ఈరోజు కొన్ని ప్రధానమైన దినపత్రికలు వచ్చినది చూస్తే అవి పట్టించుకోవద్దు. అది నేషనలైజేషన్ అయిపోతే టీచర్ పోస్టులు తగ్గుతాయి, అది ఇది అని చెప్తున్నారు. ఈ ముచ్చట గత 15 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల కంచెల్లి జరుగుతుంది. ఇట్లా జరిగితే పోస్టులు తగ్గుతాయి అని. అవన్నీ ఏం పట్టించుకోకండి. పోస్టులు పెరిగే అవకాశం అయితే 100% ఉంటుంది. ఎందుకనంటే మన వాళ్ళందరూ కూడా ఎస్జిటీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు మరి స్కూల్ అసిస్టెంట్లకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 100% రిక్రూట్మెంట్ చూపించాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా గొడవ జరుగుతుంది. దాని కారణంగా మనకు స్కూల్ అసిస్టెంట్లు, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, అదే ఫిజికల్ సైన్స్, అదేవిధంగా మనకు బయాలజికల్ సైన్స్, ఇవన్నీ కూడా పెరుగుతాయి. మన తెలుగు పండితులు, తెలుగు స్కూల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు 100% మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ఖచ్చితంగా ఏప్రిల్ వరకు వస్తుంది. మనకు ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా మనకు ఎస్సీ సబ్ కమిషన్ ఏదైతే రిజర్వేషన్ పైన ఉందో అది కంప్లీట్ తన నివేదికను ఇవ్వబోతుంది. అదేవిధంగా మంత్రి వర్గ ఉపసంఘం కూడా ఎస్సీ సబ్ రిజర్వేషన్ పైన ధన కమిటీ కూడా తన నివేదిక కూడా కంప్లీట్ చేసుకుంది. అవన్నీ కూడా ఫైనల్గా మనకు ఫిబ్రవరి 2వ వారంలో మరి ముఖ్యమంత్రి గారికి సబ్మిషన్ చేయబోతున్నాయి. సబ్మిషన్ అవ్వగానే మనకు బడ్జెట్ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉంటాయి. ఆ టైంలోనే మనకు ఎస్సీ ఉపవర్గీకరణ, ఏదైతే రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ ఉందో అదంతా కూడా చట్టబద్ధత లభిస్తుంది. ఆ ఎమ్మటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా అన్ని నోటిఫికేషన్స్ దాని వెనుక వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. జస్ట్ ఒక 1 మంత్ ఈ లోపల మీరు చదివి పెట్టుకోండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతాం అని అనుకుంటారు. అలాంటి ఇప్పుడు మీకు టైం దొరకదు. నోటిఫికేషన్ రాగానే చదువుదాం అనుకుంటే నోటిఫికేషన్కి, ఎగ్జామ్కి కనీసంలో 60 రోజులు ఇస్తాడు, ఒక్కొక్కసారి 50 రోజులు ఇస్తాడు టైం డిఎస్సికి. ఎందుకంటే డిఎస్సి అనేది ఒక అకాడమిక్ ఇయర్లో టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 లెక్క సంవత్సరాల కొద్ది సాగదీయడు. మీ అందరికీ తెలుసు. మన జరిగిన డిఎస్సి చూసినట్టయితే జస్ట్ 42 డేస్ కూడా ఇవ్వలే, 38 డేస్ ఇచ్చిండు టైం. అప్పుడు చాలామందికి టైం సరిపోలేన్నారు. ఎవరైతే ముందే ఎగ్జామ్ నోటిఫికేషన్ కంటే ముందే ఎవరైతే చదివినారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఈసారి కూడా మీరు అందరూ కూడా డిఎస్సి వాళ్ళు ఎవరైతే మేము డిఎస్సి టీచరే కావాలి అనే లక్ష్యంతో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చదవండి. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సక్సెస్ సాధించండి. మనకు టెట్ రిజల్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటాయి అంటున్నారు. మనకు టెట్ రిజల్ట్ అతి త్వరలో రాబోతున్నాయి. ఓకే, మనకు గత ప్రీవియస్ పేపర్లు ఈసారి టెట్ పేపర్ చూసినట్టయితే ఒక ఇంత కఠినతనే కనిపిస్తుంది. మరి ఆ విధంగానే ఉండాలి, ఎందుకంటే క్వాలిటీ అనేది బయటికి రావాలి కాబట్టి. ఓకే, ఏదేమైనా మనకు గ్రూప్ 2 విషయానికి వస్తే మొన్న జరిగిన ప్రాథమిక కీల మనకు 4th పేపర్లో చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. చాలామందికి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన కీ చూసుకున్న తర్వాత చాలామందికి 390, 395 ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్కోర్ అనేది పడిపోయింది. టోటల్గా 25 మార్కులు, 20 మార్కుల తేడాతో పడిపోయింది. అంటే స్కోర్ అనేది కూడా డిక్రీజ్ అయిపోయింది, ఇంక్రీజ్ కాలే. మనకు ఎప్పుడు కూడా గ్రూప్ 2లో ప్రాథమిక కీలో మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కీ చూసుకున్నప్పుడు, టీజీపీఎస్సీ కీ చూసుకున్నప్పుడు ఎప్పుడు
మనకు ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రైవేటు కీలు ఎప్పుడు చూసుకొని మోసపోకండి అని నేను ప్రతి వీడియోలో చెప్తా. అందుకనే మనకి ఎగ్జామ్ పెట్టింది ఎవరు? టీజీపీఎస్సీ అయినా మనం ఫాలో అవ్వాలి. ప్రైవేట్ వాళ్ళను మనం ఫాలో అవ్వద్దు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రైవేట్ కీలను మనం ఫాలో అవ్వద్దు. మనకి ఎవరు ఎగ్జామ్ పెట్టారు? టీజీపీఎస్సీని మనం ఫాలో అయితే తప్ప మనకు ఒక నిర్దిష్టమైన కట్ ఆఫ్ అనేది తెలియదు. ఒక నిర్దిష్టమైన టాపర్కి ఎన్ని మార్కులు వస్తున్నాయో మనకు తెలియదు. కాబట్టి మీరైతే దీన్ని అర్థం చేసుకోండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఎస్టిమేషన్లో ఉంటున్నారు. నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఇన్ని మార్కులు నాకు ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరు కూడా ఇప్పట్లో మీకు ఇన్ని మార్కులకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పలేరు. ఎందుకనంటే ఇంకా చాలామంది టాపర్స్ దాగి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2లో టాపర్స్ ఇంకా బయటికి రాలే. వాళ్ళ లిస్టు, వాళ్ళ డాటా ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇంతవరకు బయటికి రాలే. అవన్నీ కూడా ఇంకా 4-5 రోజులలో వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్యూరసీతో కూడిన డాటా కావాలి, ఖచ్చితత్వంతో కూడిన డాటా కావాలి. అప్పుడైతేనే మనం చెప్పగలుగుతాం. మన గ్రూప్ 3 చూసుకున్నట్టయితే 2,69,000 మంది రాస్తారు. మనకు వచ్చిన డాటా 4,500 మంది రాసి ఇచ్చిర్రు మనకు మెసేజ్ల ద్వారా, వివిధ సోర్సెస్ ద్వారా. ఇప్పుడు దాన్ని పట్టుకొని నేను ఇన్ని మార్కులకే ఉద్యోగం వస్తుందంటే చెప్పగలుగుతానా? ఇప్పుడు ఈ 4,500, 4,800 దగ్గర ఉన్న డాటా తీసుకొని నేను అందులోదే చెప్పగలుగుతాను. ఓవరాల్గా చెప్పగలుగుతాను అంటే నేను అనాలిసిస్ చేసుకుంటా. ఇంచుమించు అందరికి ఇంతే వస్తుందేమో అని చెప్పేసి. అట్లనే గ్రూప్ 2 కూడా ఈసారి మార్క్స్ హై లేవు ఎవరి కూడా. చూడండి, ఎవరి మార్కులు చూసినా 480 ఉన్నారు. ఎవరి మార్కులు చూసినా 380 ఉన్నారు. 380, 375, 360, 365, 350, 355 ఈ విధంగానే ఉన్నారు చాలామంది. కాబట్టి ఈసారి గ్రూప్ 2 అంత పెద్దగా మార్కుల ప్రభావం చూపించదు. 2016లో ఉన్న గ్రూప్ 2 మార్కులు ఎంత హైగా ఉన్నాయంటే ఒక్కొక్కరికి అప్పుడు 500 వరకు వచ్చారు. ఎందుకు? అప్పుడు పేపరు చాలా ఈజీగా వచ్చింది. అప్పుడు ఎకనామీ కూడా బేసిక్స్ ఎకనామీ అడిగిండు. ఇప్పటి లెక్క అంత కఠినత్వం లేదు అప్పటి ఎకనామీ. అప్పటి ఉద్యమ పేపర్ల ఒక్కరికి ఫోర్త్ పేపర్ ఉద్యమ పేపర్ల 128 వరకు వెళ్ళిందంట, 130 వరకు కూడా వెళ్ళిందంట. ఒకసారి నాకు కాల్ చేస్తే చెప్పిండు 130 వరకు కూడా వెళ్ళారు అప్పటి వరకు 2016లో ఫోర్త్ పేపర్ ఉద్యమ పేపర్లో. ఈసారి కొంతమంది అంటున్నారు 150కి ఫోర్త్ పేపర్లో 115 కొట్టుడే గగనం అని చెప్పేసి. 100% రైట్. ఎందుకంటే పేపర్ అట్లుంది, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, అట్లుంది. ఫస్ట్ పేపర్లో పోయినసారి ఒక్కొక్కరు 125 వరకు వెళ్ళినారంట. మరి ఈసారి 90, 95, 80, 85 వరకు అంటున్నారు. అయితే 105, 106 వచ్చినాయి సార్ అంటున్నారు. మరి వాళ్ళు ఇంత కఠినత్వంలో కూడా వాళ్ళు ఆ ఎగ్జామ్ని ఛేదించినారంటే పేపర్ కఠినత్వం ఎంతుంది, పేపర్ హార్డ్ ఎంతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి గ్రూప్ 2కి సంబంధించిన ఇక డీటెయిల్గా మీ యొక్క మార్కులు ఎన్ని వస్తున్నాయి, ప్రాథమిక కీలు అనేది నాకు ఇవ్వండి వీడియో కింద. దాని మీద నేను శుక్రవారం వరకు అయితే ఎగ్జాక్ట్లీ నేను ఖచ్చితత్వంతో కూడిన ఒక కట్ ఆఫ్ అయితే చెప్పబోతా. నేను 100% నేను అనాలిసిస్ చేసిందంటే ఖచ్చితంగా అది నిజతత్వంతో కూడుకొని ఉంటుంది. అది ఖచ్చితంగా మీకు ఉద్యోగం తీసుకొచ్చే అన్ని మార్కులు ఉన్నాయా లేవని చెప్పే అంత కెపాసిటీ అనాలిసిస్ నాలో ఉండింది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పినవి చాలా వరకు సక్సెస్ అయినాయి. అదేవిధంగా గ్రూప్ 3 కూడా ఈరోజు నైట్ ఖచ్చితంగా నేను దానికి పైన ఒక కట్ ఆఫ్ అయితే చెప్పబోతున్నా. మన ఛానల్ నుండి మనకు డిజిటల్ బోర్డు లేదు, మనకు వాల్ బోర్డు లేదు. నేను చెప్పే నా నోటి మాటలే కట్ ఆఫ్ అనుకోవాలి. మీరు నా నోట్లోకి వెళ్ళి బీసీకి ఎంత వస్తున్నాయని నేను చెప్తాను ఆ మార్కులు, అది మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఎస్సీ వాళ్ళకి ఇంత వస్తే ఉద్యోగం వస్తుందని నేను గ్రూప్ 3 మీద నేను నైట్ కట్ ఆఫ్ మార్కులు చెప్తాను, మీరు అప్లై చేసుకోవాలి. మీకు నేను రాసి చెప్పడానికి కానీ మీకు ఇక్కడ చూపించడానికి కానీ మనకు అలాంటి టెక్నాలజీ లేదు. నేను నోటి మాటలతోనే చెప్తా, మీరు అర్థం చేసుకోండి అంతే. బోర్డు మీద పెట్టేసి స్కెచ్ పట్టేసి నేను వివరించుకుంటా క్లుప్తంగా చెప్పే అంత అయితే మనకు లేదు. అలాంటిది కూడా మనకు ఫ్యూచర్లో చూద్దాం అలాంటివన్నీ కూడా. కానీ ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు మరీ అడుగుతున్నారు ఏంటంటే, అన్న మరి గ్రూప్ 2లో 355కు 280 కూడా ఉద్యోగాలు వస్తాయట, 280, 290 అని అంటున్నారు. మనం ఏంటంటే మీరు ఇతరులు చెప్పేది నమ్ముతున్నారు కావచ్చు, నాకు అర్థమైంది. మీరు ఎక్కడనో ఏదో చెప్పిన మాటలు, చూసిన మాటలకి మీరు నమ్ముతున్నారు. కానీ నేను ఏం చెప్తానంటే మీరు ఫైనల్ కీ వరకు చూడండి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మనకు కాంపిటీషన్ ఎలా ఉంది, మార్కులు ఎట్లున్నాయి, ఎంతవరకు వెళితే సక్సెస్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో మాట్లాడిన మాటలు, ఎవరో చెప్పినవి తీసుకొచ్చి నాకు అప్లై చేయకండి. ఎందుకంటే నేను ఎవరియో మాటలు నేను వినదలుచుకోలే. ఎందుకనంటే నాకున్న అనాలిసిస్, నాకున్న సోర్సు, నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన విషయాలను కాకుండా నా సొంత అనాలిసిస్, నా సొంత నాలెడ్జ్, నా సొంతది కూడా నేను యూజ్ చేసుకుంటే ఇలా నేను ఎవరితో కాపీ టు పేస్ట్ కొట్టానన్నమాట.
అందుకని చెప్పేసి సోర్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి మార్కులు ఎన్ని వస్తున్నాయని తెలుసుకునే సోర్స్ నాకు ఉంటుంది. ఆ సోర్స్ మళ్ళీ అది కూడా ఎవరికి ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుండి అడుగుతాను నేను. అంతే తప్ప మీ ఇన్స్టిట్యూషన్కి కాల్ చేసి ఒక కోచింగ్ సెంటర్ కాల్ చేసి సార్ మీ మార్కులు ఎన్ని వస్తున్నాయి, మీ దాంట్లో ఇంతమంది తీసుకున్నారుగా కోచింగ్ అని అలాంటి అడిగేది నేను. అలాంటి ఇష్టం లేదు, అడగను కూడా అలాంటి. ఓకే ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, మీ అందరికీ హాస్టల్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ హాస్టల్ వెల్ఫేర్లో 1:1లో మెరిట్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఒకటి ఏంటంటే, ఆఫ్టర్ 26 తర్వాత అంటే మీకు అయితే ఆ 1:1 ప్రొవిజనల్ లిస్ట్ అయితే బయటికి రాబోతుందని చెప్పేసి అంటున్నారు. అది నాకు ఒక మిత్రుడు చెప్పిండు. అతను తెలుసుకున్నాడంట. అయితే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అతి త్వరలో రాబోతుంది. ఇక జేఎల్ వాళ్ళదైతే ఇప్పట్లో లేదు, జేఎల్ నియామక పత్రాలు ఇప్పట్లో ఇయ్యడు. అది 2025 జూన్లో అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి ఇస్తాడు 100%. ఎందుకంటే ఇప్పుడు జనవరి అయిపోయింది, జనవరిలో కంప్లీట్ క్లాసెస్ లెసన్స్ సిలబస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫిబ్రవరిలో వాళ్ళకి ఎగ్జామ్ టైము, మార్చిలో ఎగ్జామ్ అయిపోతుంది ఫైనల్ ఎగ్జామ్. కాబట్టి 2 నెలల్లో వాళ్ళకైతే ఎక్కడ కూడా వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చి జైలు వాళ్ళని కూర్చోబెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. గవర్నమెంట్కు ఎంత లేట్ చేసుకుంటే అంత బడ్జెట్ మిగులుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. డిఎస్ అయితే రాబోతుంది 6,000తోని కాదు, ఎక్కువ వేలతోనే రాబోతుంది, ఎక్కువ పోస్టులతోనే రాబోతుంది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఎక్కడ కూడా మీరు డల్ అవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే గ్రూప్ 2లో గ్రూప్ 3లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, మేము సక్సెస్లో లేమన్నా, మేము కాంపిటీట్లో లేము, మాకు ఉద్యోగం రాదు, మాకు చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినాము, మాకు చాలా లో మార్కులు ఉన్నాయి, గ్రూప్ 1లో కూడా మేము ఫిలిమ్స్ క్వాలిఫై కాలేదు, మెయిన్స్ సరిగా రాయలేదని మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికీ చక్కటి అవకాశం మళ్ళీ వస్తుంది. ఇంతకుముందు 2016లా గ్రూప్ 2 రాసిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు గ్రూప్ 2 వస్తుందా అని ఎదురు చూసినలో అన్ని రోజులంటే 8 సంవత్సరాలు ఎదురు చూసినారు. ఆ 8 సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళకు నిజంగానే గ్రూప్ 2 వస్తుందా రాదా అని కొన్ని టైంలో హోప్స్ కూడా వదిలేసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మీకున్న అవకాశం ఏంది, మీకున్న మంచి బెటర్ అవకాశం ఏంటంటే గ్రూప్ 2 మళ్ళీ అనౌన్స్ అవుతుంది. కొత్త గ్రూప్ 2 ఇప్పుడు వస్తుందని ఒక అనౌన్స్మెంట్ అయింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పైన అయినాక ఇక మీరు పుస్తకాలు పట్టుకొని చదవద్దా, మీరు ప్రిపరేషన్కు వెళ్ళొద్దా అనేది మీరు ఓన్గా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 మళ్ళా ఉన్నది, అది 800తో ఉన్నదని చెప్పేసి మీకు తెలుసు. 800తో ఉంటుందా సార్ ఎగ్జాక్ట్లీ అంటే 800తో ఉండొచ్చు, 800 కంటే తగ్గదు, పెరుగుతుంది అంతే. మళ్ళీ గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 1 ఉన్నది, గ్రూప్ 3 ఉన్నది. మీకు అనౌన్స్మెంట్ జరిగింది ఖచ్చితంగా పక్కా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 2024 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీకు రాసిన అనుభవం ఉంటుందో, మీకు రాసిన అనుభవంతో పాటు మీరు చదివిన ప్రీవియస్ నాలెడ్జ్, ప్రీవియస్గా మీరు చదివిన స్టడీ మెటీరియల్ అంతా మీ దగ్గర ఉన్నది, అది సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మీరు ఎక్స్ట్రా మార్చుకోవాలంటే థర్డ్ పేపర్లో బడ్జెట్, సర్వేలు, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే, నీతి ఆయోగ్ ప్రకటించే కొన్ని ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నివేదికలు, డాటా, రిపోర్ట్ అవన్నీ దగ్గర పెట్టేసుకోండి, అవన్నీ ఇంక్లాడుకోండి. ఉద్యమం పేపర్ అనేది ఒకటి కొద్దిగా గట్టిగా చదవండి. మరి ఉద్యమం పేపర్ ఈసారి ఉండదా సిలబస్ మారుతారా అని మీరు అనుకుంటాను. అలాంటిది ఏముండదు. పాత సిలబస్తో ఒక్కసారి అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే మెండుగా ఉన్నది. మీరు చదివి సక్సెస్ సాధించండి. కానీ ఎక్కువ డౌట్స్ పెట్టుకుంటే ఆగమైపోతారు. నేను నిజం చెప్తున్నా, బాగా ఆలోచించదు. బాగా ఆలోచించిన వాడు ఎటు కాకుండా ఆలోచించిపోతాడు. మీరు గుడ్డిగా చదవాలి, గుడ్డిగా వెళ్ళిపోవాలి, బ్లైండ్గా ఉండాలి. ఏ దాంట్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో 10 మంది చెప్పింది నమ్మద్దు, 10 మంది పుకారు చేసిన పుకారు మాటలు నమ్మద్దు, ఎలాంటి స్ప్రెడ్డింగ్ న్యూస్ జోలికి పోవద్దు. నేను నిజం చెప్తున్నా, మీరు ఉన్నారా అంటే మీరు గుడ్డిగా ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు నేను చదువుతా, పరీక్షలు పెట్టేంత వరకు నేను చదువుతా, రిజల్ట్ వచ్చేంత వరకు ఓపికగా ఉంటానంటేనే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జోలికి రండి. లేకపోయి ఉంటే నేను 3 రోజులు 4 రోజులు పుస్తకాలు పడతా, 10 రోజులు బయట తిరుగుతా, అదేవిధంగా నేను 3 నెలలు పుస్తకాలు పట్టి చదువుతా, మళ్ళీ వాయిదా వంటాలు బుక్కులు వదిలిపెట్టి పని చూసుకుంటా అని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీరు ఇబ్బందులు పడతారు. 10 మందిని మోసం చేసినా కూడా 10 రూపాయలు వస్తాయి కావచ్చు, చెప్పలేను. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోతున్నాయి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్ని ఏప్రిల్ ఆర్ మేలో రాబోతున్నాయి. వీటి కోసం ఖచ్చితంగా చదవండి, సక్సెస్ సాధించండి. ఎందుకనంటే ఇప్పుడు రేపు చూడండి నీ ఫ్రెండ్కే గ్రూప్ 1 వస్తుంది, రేపు చూడండి నీ ఫ్రెండ్కే గ్రూప్ 1 వస్తుంది, రేపు చూడండి నీ పక్కన ఉన్నోనికే గ్రూప్ 3 వస్తుంది. నీకు అనిపిస్తుంది అప్పుడు, నా పక్కన ఉన్నోనికి వచ్చింది, వాడు నాకంటే ఎందులో ఎక్కువ,
అరే వాడు నాకంటే డల్ స్టూడెంటే, వాడు ఇది చదివాడు అది చదివాడు, వాడికి ఈ సబ్జెక్ట్లో వీక్ ఉంటాడు, ఆ సబ్జెక్ట్లో వీక్ ఉంటాడు, నేను బెటర్గా ఏ విషయంలో చూసినా వానికంటే నేను బెటర్గా ఉంటా అని వానితో పోల్చుకొని నువ్వు బాధపడే టైం వస్తుంది. కాబట్టి అలాంటి టైం రానియకుండా ఉండాలంటే నీ మార్కులు తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎమ్మటే ప్రిపరేషన్లోకి వెళ్ళిపో, సక్సెస్ సాధించు, ఉద్యోగం పొందు. ఓకేనా? ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇలా దొరికింది. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మళ్ళీ మన వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 ప్రాథమిక కీ పైన కట్ ఆఫ్ ఫ్రైడే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్.